నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత పార్లమెంటు సమావేశాలు ఇంకో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇది అత్యంత కీలకమైన సమావేశాలు. ఎందుకంటే ఈ దఫా ప్రతిష్టాత్మకమైన కూడా ఎవరికి, అటు పాలక ఎన్డీఏకి, ఇటు విపక్ష ఇండీ కూటమికి, ఒకవేళ అదంటూ ఉంటే ఏదన్నా, లేదా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకం అని భావిస్తున్నారు వాళ్ళు. ఎన్డీఏ అయితే ప్రతిష్టాత్మకం అని భావించి ఆయన కొలంబియా, తర్వాత యమను, ఒమను ఈ దేశాల్లో ఆ పర్యటనలన్నీ ముగించుకొని వచ్చి ఏమన్నా మాట్లాడితే ఓకే, మాట్లాడకపోతే మనం చెప్పగలిగింది. ఎందుకంటే ప్రతి పార్లమెంట్ సమావేశానికి ముందు ఏదో ఒక ఉపద్రవమో విపత్తో దాన్ని సృష్టించడమో లేకపోతే పక్క దేశాల నుంచి తీసుకురావటం ఇది కాంగ్రెస్కి రివాజ్గా మారింది. పాకిస్తాన్ అలాగ ఉండనే ఉంది వాళ్ళ మిత్రపక్షంగా అక్కడ. సో ఇలాంటివన్నీ చేయడానికి ఇప్పుడు పాకిస్తాన్తో పాటు చైనా జతకట్టింది. ఇప్పటివరకు ఏంటంటే ప్రాక్సీ వార్ చేసేది చైనా, ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. ఎలా? ఇది డాట్స్ కనెక్ట్ చేయటం అవుతుంది. సిపిఎం వాళ్ళకి ఢిల్లీలో పెద్ద కేంద్ర కార్యాలయం ఉంది, చాలా పెద్దది, పెద్ద ఆఫీసు. కానీ వాళ్ళ ఆపరేషన్స్ ఈ మధ్య చైనా ఎంబసీకి షిఫ్ట్ అయినాయి. ఈ పార్లమెంట్ సమావేశాలకు ముందర చైనా ఎంబసీకి వెళ్ళి బృందా కారత్ గారు, బేబీ గారు, వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ, ఆ పార్టీ మరి జాతీయ స్థాయిలో ఉంటే కేరళలో కనిపిస్తుంది, ఇంకెక్కడ వెస్ట్ బెంగాల్లో తుడిచిపెట్టుకుపోయింది లేదు, ఉన్నది కేరళలో. ఆ కేరళ నుంచి ఉన్న బేబీ గారు జనరల్ సెక్రటరీ, సరే బృందా కారత్ గారు చైనా ఎంబసీకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఏం పని చైనా ఎంబసీలో? చైనా కమ్యూనిస్ట్ జెండాని మోయాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుకున్నారు, ఆ జెండా మోసుకొని తిరిగితే సుత్తి గొడవలతో సరిపోతుంది. వాళ్ళతో అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుకొచ్చారు? చైనా కాన్స్పిరసీ ఏం చేస్తుంది? పాకిస్తాన్ కాన్స్పిరసీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. జూలై 20వ తేదీన జంతర్ మంతర్లో ధర్నా పెట్టబోతుంటే ఆ ధర్నాలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గారు, ఒక గౌరవ ఉగ్రవాది ఆయన మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ గారు హాజరవుతున్నారు. 4 ఏళ్ళు హౌస్ అరెస్ట్లో ఉన్న ఒక ఉగ్రవాదిని తీసుకొచ్చి జంతర్ మంతర్ ధర్నాలో కూర్చోబెడుతున్నాడు. ఈ అంశాలన్నింటికి సంబంధించి రేపు పొద్దున ఏం జరగబోతోంది అనేది సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రేష్ఠ. పవన్ శ్రేష్ఠ గారు నమస్తే. నమస్తే అండి. సో మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ గౌరవ ఉగ్రవాది, ఎందుకంటే మరి సీఎం తీసుకొస్తున్నాడు కాబట్టి మనం గౌరవవాచకం తగిలించాలేమో. కరెక్ట్. అక్కడ కూర్చోబెట్టి ఆయన చేత ఏంటి డిమాండ్? అయిపోయిన పెళ్లికి బాజాలు, 370 ఆర్టికల్ అది రద్దు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రీఇన్స్టేట్ చేయాలి, 35A కూడా తీసుకురావాలి. ఇదేంటంటే ఉమర్ అబ్దుల్లా ఏదన్నా స్కిన్ సేవింగ్ ఎక్సర్సైజా? అంటే తన మీద శ్రీనగర్ ఎంపీ దాడి చేశాడు, దాడి ఇన్ ది సెన్స్ మాటలు దాడి, నువ్వు బీజేపీకి అమ్ముడిపోయావని. కరెక్ట్. ఆ భయానికి లేలే నేను అమ్ముడిపోలేదు, నేను ఐఎమ్ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఐఎమ్ విత్ కాజ్ ఫర్ స్టేట్హుడ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని మాట్లాడుతున్నాడా? ఏంటి ఆయన ఎత్తుగడంటారు? అది అంటే మీరు డాట్స్ కనెక్ట్ చేయడం అన్నారు కాబట్టి లెట్స్ కనెక్ట్ ది డాట్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అండి. ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్కి స్టేట్హుడ్ కావాలని ఇక్కడ పోరాడుతున్న టైంలో పీఓజేకే పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న జమ్మూ ప్రాంతంలో ఏం జరుగుతోంది? గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళేంటి పాకిస్తాన్లో ఉండము అని చెప్పి అంటున్నారు. దీని మీద EU పార్లమెంట్ మాట్లాడుతోంది, UK వాళ్ళు మాట్లాడుతున్నారు, రకరకాల వాళ్ళు గొంతెత్తుతున్నారు యాక్టివిస్టులు. పాకిస్తాన్లో ఈ అట్రాసిటీస్ చూపిస్తుంటే ఇక్కడ చాలామంది ఏమంటున్నారు, పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూ ప్రాంతం ఎలా ఉంది, భారత్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ ఈరోజు ఎంత గ్లోతో ఉంది, ఎంత వెలిగిపోతుంది అన్న టైంలో, ఈ నెరేటివ్ రన్ అవుతున్న టైంలో ఉమర్ అబ్దుల్లా వచ్చి ఏమంటున్నాడు, జమ్మూ కాశ్మీర్కి స్టేట్హుడ్ ఇవ్వాలి, అసలు మా మీద అట్రాసిటీస్ అవుతున్నాయి, మాకేమీ ఫ్రీడమ్ లేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ మాట్లాడుతున్నాడు. దీనికి 20th సభ పెట్టాలి అని అన్నాడు. దానికి సంబంధించినట్టే ఒక గౌరవ ఉగ్రవాదిని పిలిచారు. దాంతోపాటు చాలామంది ఇండి నేతలని, ఎన్డీఏలో ఉన్న వాళ్ళని కూడా కొంతమంది 52 మంది నాయకులు పిలిచారు. డిఎంకే వాళ్ళని పిలిచారు, బీఆర్ఎస్ని పిలిచారు. ఖాళీగా ఉన్నది ఇద్దరు, అందరిలో ఖాళీగా ఉన్నది చీపురు పార్టీ ఆయన కేజ్రీవాల్ గారు, ఒక ఆయన ఖాళీ ఉన్నారు. మమతా బెనర్జీ గారు పార్టీ ఉందో లేదు, ఎందుకంటే ఆవిడ చేతిలో అయితే పార్టీ లేదు, ఇప్పుడు లేదు. మరి ఏ పార్టీకి చెందిన నేత మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పిలవాలేమో, వాళ్ళిద్దరు గ్యారంటీకి అటెండ్ అవుతారు. ఐ డౌట్ స్టాలిన్ అటెండ్ అవుతాడా, బీఆర్ఎస్ నుంచి వీళ్ళు అటెండ్ అవుతారా, ఇంకా చిన్న చితక బీఎస్పీ మాయావతి ఉందో లేదో తెలియదు, అంటే ఉంటే ఎక్కడ ఉందో లేదో తెలియదు ఆవిడ. సో ఆవిడ అటెండ్ అవుతుందా? వీళ్ళందరూ ఒక ఉగ్రవాది వేదిక పంచుకునే వేదిక మీద వీళ్ళందరూ అటెండ్ అవ్వడానికి జంకుతారు కదా. వీళ్ళకి జాతీయ భావం ఉన్నా లేకపోయినా కనీసం ఉన్నట్టు కనిపించడానికైనా అటెండ్ కాకుండా ఉండాలి. 52 మందిని పిలిచినట్టు చెప్పారు. కరెక్ట్. కానీ 52 మందిలో ఎంతమంది వస్తారనేది ఒక సమస్య అయితే, ఉమర్ అబ్దుల్లా ఏ నినాదం అయితే ఎత్తుకుని ఇప్పుడు 20వ తారీఖు గొడవలు చేద్దాం అనుకుంటున్నాడు, గొడవలు ఇన్ ది సెన్స్ ధర్నాలు అవి, దానికి ముందు తన పార్టీలోని ఒక ఎంపీ సయ్యద్ హాగా, అతను శ్రీనగర్ ఎంపీ, కరెక్ట్, తను టర్న్ అయిపోయాడు.
తను ఒక అడుగు ముందరికేసి ఏమన్నాడు, నువ్వు బీజేపీకి అమ్ముడుపోయావు కాబట్టి నువ్వు మళ్ళీ స్టేట్హుడ్ అడుగుతున్నావు. నువ్వు స్టేట్హుడ్ కాదు కదా అడగాల్సింది, నువ్వు 370 అడగాలని. సో ఇప్పుడు తన అంటుంది ఏంటంటే, ఈ సయ్యదాగా 370 అనేది అటానమస్ రీజన్, దేశంలో అంతర్భాగం అవ్వదు. 370 ఇస్తే ఏంటి, వాళ్ళకి సపరేట్ జెండా ఉంటుంది, సపరేట్ కాన్స్టిట్యూషన్, ఇంకా మనకు అవన్నీ తెలిసిందే. కానీ ఉమర్ అబ్దుల్లా ఏమడుగుతున్నాడు, మీరు స్టేట్హుడ్ ఇవ్వండి, యూనియన్ టెరిటరీ కాకుండా మా చేతుల్లో అన్ని అధికారాలు ఉండేలా. రెండూ డేంజరస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. కానీ ఉమర్ అబ్దుల్లా ఒక అడుగు కిందకి దిగాడని చెప్పి తన పార్టీ ఎంపీ అడుగుతుంటే, ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, రాహుల్ గాంధీ విదేశాల నుంచి ఎక్కడి నుంచి వచ్చారో మరి తెలీదు, ఒక మీమ్ నడుస్తోంది. రాహుల్ గాంధీ పర్యటనార్థం భారత్కి వచ్చారు, ఈ పర్యటన అయిపోగానే తిరిగి మళ్ళీ యూరోప్ వెళ్ళిపోతారని. సో జోక్స్ అపార్ట్, రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత తన పార్టీ నుంచి ఏం మాట్లాడుతున్నారు, పవన్ ఖేడా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, వాళ్ళ స్పోక్స్ పర్సన్, మేము స్టేట్హుడ్ ప్లస్ అడుగుతామని. స్టేట్హుడ్ ఇవ్వడమే కుదరదు అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, స్టేట్హుడ్ ప్లస్ అంటే ఏముంది, ఇంకా ఆర్టికల్ 370నే. ఒక తీవ్రవాది అంటే రాడికల్, తీవ్రవాదికి ఉగ్రవాది తేడా ఉంది. అంటే నేను అంటూ సయ్యదాగా తను మామూలుగా ఏమంటాడు, కల్చరల్ ఇన్వేషన్ అంటాడు. పెహల్గాం ఒప్పుకోలేదు. నిజానికి మీరు ఎవరైతే పిలిచారో అతనికిను ఇతనికి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు, తేడా లేదు. ఎస్, కరెక్ట్. సో ఈ రాడికల్ ఎంపీ మాట్లాడుతున్నది ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతున్నవి ఒకటే అయిపోయాయి. బట్ వాట్ ఎవర్ ద కేస్, అంటే మనం ఈ సీరియస్నెస్ చూసుకున్నట్టయితే, రాహుల్ గాంధీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత పార్లమెంట్ సెషన్ జరగబోయే ముందర మనకి ఇవి కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, పార్లమెంట్ సెషన్ని స్తంభింపచేయాలి, సంవేర్ అదర్వి ఇది అవ్వనివ్వకూడదు అనేది విపక్షంలో ఉన్న చాలా మందికి వాళ్ళ ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టు మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ చేసేది. ఎస్, బట్ కాంగ్రెస్ పాటు ఇంకొన్ని ఉన్నాయి. ఇప్పుడు లైక్ సమాజ్వాదీ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారా? సమాజ్వాదీ పార్టీ అబ్స్టైన్ అయ్యే అవకాశం ఉంది, మెజారిటీ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, సమాజ్వాదీ పార్టీకి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ సమాజ్వాదీ పార్టీ స్టాండ్స్, ఎందుకు వీళ్ళు ఈ స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది అనేది చెప్దాం. ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్ ఒక హిస్టారిక్ సెషన్ అవ్వబోతోందనే ఊహాగానాలు అందరికీ నడుస్తున్నాయి. లైక్ ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ తెస్తున్నారని, దాని తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ వస్తుందని, డీలిమిటేషన్ బిల్ వస్తుందని రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. అండ్ ఏదైతే బీజేపీ 400 పార్ అనే నినాదం వాళ్ళు చేసి వాళ్ళు ఒక రకంగా అనుకున్న సాధించలేకపోయారో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ నెంబర్ ఎన్డీఏ కింద వచ్చింది. సమాజ్వాదీ పార్టీ టీఎంసీ, డిఎంకే, ఉద్ధవ్ ఠాక్రే నుంచి కొంతమంది ఎంపీలు, శరద్ పవార్ కూడా కలుస్తారని వస్తోంది. ఆల్మోస్ట్ ఈ లెక్కను చూసుకుంటే వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో బీజేపీకి అనుకున్నది, అది ఎన్డీఏకి ఒక రకంగా కలుస్తోంది. ఎందుకు వీళ్ళకి ఇన్ని కావాలి, 2/3 మెజారిటీ ఉంటేనే ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ కానివ్వండి, 1 నేషన్ 1 ఎలక్షన్ కానివ్వండి, డీలిమిటేషన్ ఇవన్నీ పాస్ అవుతాయి. రాజ్యసభలో లేదు, బట్ రాజ్యసభలో ఇబ్బంది ఉండేది. ఎస్, కానీ రాజ్యసభలో ఏంటి అంటే బీజేపీకి మెజారిటీ వచ్చింది కానీ ఎన్డీఏకి లేదు. ఇన్వే ఎన్డీఏకి అక్కడ కూడా కావాలి. బట్ యూ సెట్ పార్ట్లీ కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. బీజేపీకి వచ్చింది, ఐ థింక్ 2 decades 3 decades తర్వాత ఒక పార్టీకి మెజారిటీ వచ్చింది. బట్ ఎందుకు వీళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే, ఒకసారి మనం అనుకున్నాం, 543 సీట్స్కే విపక్షంలో ఉన్న చాలా మంది దగ్గర అభ్యర్థులు లేరు. ఇప్పుడు గనక డీలిమిటేషన్ పాస్ అయ్యి అది కనుక 850 ఎంతకో వెళ్ళినట్లయితే వీళ్ళకి అభ్యర్థులు ఎక్కడి నుంచి వస్తారు? ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ దగ్గర ఉన్నారా, కేరళలో కాంగ్రెస్ దగ్గర ఉన్నారా, డిఎంకే దగ్గర వస్తారా, మహారాష్ట్రలో ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తారు? ఆన్ ద అదర్ హ్యాండ్ చూసుకుంటే వీళ్ళు ఏదైతే allies మీద డిపెండ్ అయ్యి వీళ్ళు కాంగ్రెస్ 2024లో వెళ్ళిందో వాళ్ళలో సగం మంది ఇప్పుడు ఆ కాంగ్రెస్తో లేరు. అంటే కాంగ్రెస్కి అభ్యర్థులది కొరత అవుతుంది. ఏదైతే ఇండి కూటమని మీరు అనుకుంటున్నారని అన్నారో అది తగ్గట్టుగానే ఇప్పుడు చూసుకుంటే ఇండి కూటమిలో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారంటే మనకు అదొక ప్రశ్నార్థకం కింద మారింది. సో ఎన్డీఏనేమో బలంగా పెరుగుతూ వెళ్తుంటే ఇండి కూటమి వాళ్ళ అస్తిత్వానికి ప్రశ్నార్థకంగా వచ్చింది. అండ్ ఇప్పుడు పార్లమెంట్ సెషన్లో కనుక వీళ్ళు అనుకున్నవి పాస్ చేస్తే విత్ 240 సీట్స్, 240 సీట్స్ మెజారిటీ లేకుండా మైనారిటీలో ఉండి 2/3 మెజారిటీ ఎంపీలు కనుక వీళ్ళకి ఆధిక్యతతోని వీళ్ళు అనుకున్న పాస్ చేసినట్టయితే రాబోయే ఎలక్షన్స్ 2029 ఎలక్షన్ అప్పుడు బీజేపీ ఒక జైంట్ జగర్నట్ అయిపోతుంది. అంటే ఇంకా అసలు ఇంపాసిబుల్, ఇంకా గివప్ ఇచ్చేయచ్చు అందరూ డ్రీమ్స్, విపక్షాలు ఎవరెవరైతే కోరుకుంటున్నారో. సో అది జరగకూడదు. నెంబర్ 1, ఒకవేళ వీళ్ళు పాస్ చేసుకున్నా ఈ గవర్నమెంట్ ఉండకూడదంటే మనం ఏం చేయాలి, గొడవలు చేయాలి, ప్రభుత్వం మీద చెడ్డ పేరు వచ్చి దింపేయాలి.
సో అందుకనే వీళ్ళు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రామ్ మందిర్ గురించి మాట్లాడుతున్నారు. మంచిదే, రామ్ మందిర్ గురించి మాట్లాడచ్చు. కానీ మాట్లాడే రాహుల్ గాంధీ లోకల్ స్టాండ్ ఏంటి? జనాలు ఫస్ట్ అది అడుగుతారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీనే రామ్ మందిర్ గురించి గట్టిగా అడగలేకపోతుంది. మొదలెట్టింది వాళ్లే, కానీ ఈరోజు వాళ్లే గట్టిగా అడగలేకపోతున్నారు. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ చరిత్ర తెలుసు కాబట్టి. సో ఇంకా జస్ట్ ఇమాజిన్ కాంగ్రెస్ ఎలా మాట్లాడుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు కాంగ్రెస్ మోదీ గారు అన్నట్టుగా వాళ్ళు ముస్లిం లీగ్ కింద మారారు. సో ముస్లిం లీగ్ కింద ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు రామ్ మందిర్ గురించి మాట్లాడితే వాళ్ళ మేజర్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది దెబ్బ తగులుతుంది. వాళ్ళ ముస్లిం ఓటు కూడా పోతుంది వాళ్ళకి. కరెక్ట్. సో వాళ్ళు మెయిన్లీ ఎత్తుకునేది ఏంటంటే నీట్ పరీక్షది. ఇక్కడ మనకి చూసుకునేది ఏంటంటే సీజేపీ రోల్ వస్తుంది. సీజేపీ గురించి మనం నెలన్నర ముందర నుంచి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. సీజేపీ ఎలాంటి కుట్రలు పన్నుతుంది, వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, వాళ్ళ బ్యాకింగ్ ఎవరున్నారని. బట్ వాళ్ళు అనుకున్నంతగా వెళ్ళలేదు సీజేపీ. సోనం వాంగ్చుక్ ఇప్పుడు ధర్నా కూర్చున్నారు. ఆల్మోస్ట్ ధర్నా నుంచి మీరు రండి, విడిపించండి, ధర్నా ఆపించండి అనే దానికి దిగిపోయారు ఈ అభిజిత్ దీప్కే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో. కానీ ఈ టైంలోనే వీళ్ళు 20th వీళ్ళు కూడా వస్తామంటున్నారు పార్లమెంట్ ముట్టడికి. మీరు చూడండి, 20th ఉమర్ అబ్దుల్లా చేస్తానంటున్నాడు, 20th అభిజిత్ దీప్కే పార్లమెంట్ ముట్టడి అంటున్నాడు. అయితే ఇతను పార్లమెంట్ ముట్టడి చేసే ముందర ఒక్కసారిగా పార్టీ నేతలు ఇతన్ని కలుస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు అన్నట్టుగా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు. సరే, కాంగ్రెస్ వాళ్ళు ఆపు, వీళ్ళందరూ కలుస్తున్నా, వీళ్ళందరూ సంఘీభావం ప్రకటిస్తున్నా. మనం కమ్యూనిస్టులు ఎందుకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే సిపిఐ జనరల్ సెక్రటరీ బృందా కారత్, సిపిఎం జనరల్ సెక్రటరీ బేబీ. బృందా కారత్ సిపిఎంఏనా? బట్ సిపిఐ వాళ్ళు కూడా వెళ్ళారు, వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు, సిపిఐ సిపిఎం. సిపిఐకి అంటే అంత ప్రామినెంట్ లీడర్షిప్ ఉన్నదా అంటే ఈ మధ్య గొడవలు చేయడానికి దే హ్యావ్ ప్రామినెంట్ లీడర్షిప్. చైనా బ్యాకింగ్ ఉంది కదండి వాళ్ళకి, సిపిఐ కూడా. దే బోత్ ఆర్, అంటే మీరు అన్నట్టుగా ఐడియాలజికల్లీ సోవియట్ టైంకి వెళ్తే డివైడెడ్, కరెక్టే. కానీ ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి ఒక గాడ్ ఫాదర్ కావాలి కదా ఫండింగ్కి. సో ఇన్ ఏ వే ఇన్ దట్ ఆస్పెక్ట్ చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరూ కూడా చైనీస్ ఎంబసీకి వెళ్ళారు, అంబాసిడర్ని కలిశారు, ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్ అయిన తర్వాత బృందా కారత్ అండ్ బేబీ మెట్ సోనం వాంగ్చుక్ అండ్ అభిజిత్ దీప్కే. సో అంటే మనం చూసుకున్నట్టయితే చైనా ఈజ్ డూయింగ్ సమ్ ఏమంటారు, మనం ఒక కాన్స్పిరసీ చైనా చేస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు, నిర్ధారణ అయినట్టే అంతే. కరెక్ట్. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఒక ఫేక్ న్యూస్ చైనా పెడిల్ చేసింది. ఏమైనా అరుణాచల్ ప్రదేశ్లోకి వచ్చేసారు చైనా వాళ్ళు అని చెప్పి కొంతమంది పెడిల్ చేశారు, అది ఫేక్ న్యూస్ అని చెప్పి తేలింది. బంగ్లాదేశ్ వైపు చైనా యాక్టివిటీస్ చేస్తోంది, దానికి కౌంటర్గా భారత్ కూడా ఇండోనేషియా వెళ్ళి మలాకా స్టేట్ దగ్గర మనం చేయాల్సిన మనం చేస్తున్నాం. బట్ వై చైనా వాంట్స్ టు డీథ్రోన్ ద కరెంట్ గవర్నమెంట్ అంటే ఒక ఆస్పెక్ట్ ఏంటి అంటే మనం చూసాం మోదీ గారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియాది ఒక మొదలు పెట్టారు, అది అంతగా అనుకున్నంత స్థాయిలో రీచ్ అవ్వలేదు. బట్ ఆఫ్టర్ కోవిడ్ పిఎల్ఐ స్కీమ్ ద్వారా ఇట్ టుక్ అ వెరీ గుడ్ టర్న్. మనం అంటే అఫ్కోర్స్ చైనా +1 వెంటనే అవ్వలేం, కానీ మనం ఆ పాత్ వైపు మనం వెళ్తున్నాం. కానీ చైనాకి ఉన్న ఇంకా మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్. ఐ థింక్ ఇప్పుడు మన వాళ్ళందరికీ తెలుసు రేర్ ఎర్త్ మినరల్స్ ఎంత ఇంపార్టెంటో. డిఫెన్సివ్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, లేకపోయినట్టయితే ఆటోమొబైల్, వీటన్నిటి